నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. జిల్లాల్లో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బిక్కనూర్ మండలం రామేశ్వర్పల్లి గ్రామంలో నీట మునిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధితులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ పరామర్శించారు. వారితో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజలు ధైర్యంగా ఉండాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువు ముంపు ప్రాంతంలో వద్దన్నా అక్కడే డబుల్ బెడ్ నిర్మాణాలు చేపట్టారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల జీవితాలతో ఎలా ఆడుకుందో ఇదే ఉదాహరణ అని అన్నారు. 17 మంది బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. తక్షణ సహాయం కింది షబ్బీర్ అలీ ద్వారా ఒక్కో కుటుంబానికి 2000 రూపాయలు పిల్లలకు బట్టలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఉధృతంగా వర్షాలు కురిస్తే కేటీఆర్ అమెరికా ఉండి వాళ్ల తండ్రి ఫామ్ హౌస్లో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి విమర్శిస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి బాధితులకు డబుల్ బెడ్రూమ్ల వద్ద నీరు తగ్గే వరకు వసతి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని డబుల్ బెడ్రూమ్లు బఫర్ జోన్ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టారు. అధికారులతో చర్చించి ఆ నిర్మాణాలను కూల్చివేస్తామని అన్నారు. యాక్చువల్ ఇంట్లో ఉన్నోళ్ళు ఎంతమంది పేరు చెక్ చేసుకోవాలి. లేని వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళు చేస్తున్నారు. మనకు వాళ్ళు ఆలోచన చెరువులు అంటే మరీ ఘోరమైన చెరువులు కట్టి అధికారులు చేసిన కొంతమంది అంటున్నారు. దాని మీద వేయమంటారు. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మనిపోయింది. కొంచెం బ్యాక్ కొంచెం నెక్స్ట్ యశ్మని సాయి కుమార్ అటు పంపి అక్కడ తోపది. నెక్స్ట్ చిన్న స్వామి నెక్స్ట్ కమలమ్మ స్వామి. పిల్లల కార్యాలయాలు పిల్లలకి రాజు ఇట్లా ఇట్లా సుదర్శన్ గత ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అని గరీబోళ్ళ జీవితాలతో ఆడినరు. దాని ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్నాం. కట్టేటప్పటి నుంచి కంటిన్యూగా మేము ఆబ్జెక్షన్ పెడుతూనే ఉన్నాం. ఇది ఎఫ్టీఆర్లో కడుతున్నారు, చెరువులో కడుతున్నారు, వద్దు అంటే కూడా ఇనలేదు. పోయిన లాస్ట్ ఇయర్ ఇదే అక్టోబర్ నెలలో, ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కూడా నీళ్లు ఉంటే నేను బోట్ తీసుకొని కూడా మా కాంగ్రెస్ నాయకులతో కలిసి తిరిగి అప్పుడు కూడా కలెక్టర్కు కంప్లైంట్ చేసినాము, వీళ్ళని షిఫ్ట్ చేయండి అని. చేయలేదు. ఇప్పుడు మేము నిర్ణయం తీసుకుంటున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ గవర్నమెంట్ కాబట్టి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం. మరి తక్షణమే వీళ్ళను 17 మంది కుటుంబాలకు వీళ్ళను ఒక గడ్డ మీద మళ్ళీ వర్షాలు వస్తే కూడా ఏం ఇబ్బంది రాకుండా అలాంటి భూమి చూసి అక్కడ ఇందిరమ్మ ఇల్లు
5 లక్షల చొప్పున ఈ స్కీమ్లో వీళ్ళను పెట్టి మరి ఆ కుటుంబాలను ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ టైం పడుతుంది అప్పటి వరకు. ఎందుకంటే ఇల్లు రాత్రి అయితే రాదు. కొందరు మళ్ళీ అపోజిషన్ వాళ్ళు అంటారు అమెరికాలో ఉండి కేటీఆర్ అంటున్నాడు ఏం చేస్తున్నారని. ఇదే చేస్తున్నాం మేము. వర్షంలో తిరుక్కుంటా ప్రజల మధ్యలో ఉన్నాము. కేటీఆర్ అమెరికాలో అడుగుతున్నావు కదా నువ్వు ఏం చేస్తున్నావు అని. మీ నాయన మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి తిరిగా ఫామ్ హౌస్లో కూర్చోలేదు. మా సీఎం ఖమ్మంలో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా, అందరూ ప్రతి చోట తిరుగుతూనే ఉన్నాం. అయితే వాళ్ళను పర్మనెంట్ చేసిస్తాం. అప్పటి వరకు టెంపరవరీ కలెక్టర్ గారు ఇప్పుడు అధికారులను పిలిచినారు. టెంపరవరీ వీళ్ళకు ఆ వర్షాలు తగ్గే వరకు అది ఎప్పటికీ ప్రమాదం ఉంది. 2-3 సంవత్సరాల తర్వాత అది కూలిపోతే ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అందు గురించి ఇప్పుడే దాన్ని డెమాలిషన్ చేస్తాం, ఏమో చేస్తాం. కానీ వీళ్ళకు మాత్రం మంచి గడ్డ మీద కట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. నెంబర్ 1. ఇక ఇప్పుడు ఈ కట్టుకునేందుకు బట్టలు లేవు, అన్నీ మునిగిపోయినాయి. కాబట్టి నా షబ్బీర్ అలీ ఫౌండేషను, నా కాంగ్రెస్ పార్టీ మేము కలిసి 17 కుటుంబాలకు 2,000 నగదు, ఫ్రూట్స్, కొన్ని పిల్లలకు బట్టలు, తర్వాత ఇప్పుడైతే ఇది ఇవ్వడం జరుగుతుంది. తాత్కాలికంగా ఇది గవర్నమెంట్ నుంచి వచ్చేది. అది కూడా రేపు కామారెడ్డికి ఇప్పుడు పోయి అది కూడా మాట్లాడి గవర్నమెంట్ నుంచి మేము ఏం సహకరిస్తామో అది కూడా వీళ్ళకు తెలియజేసి పర్మనెంట్ సిస్టమ్ చేస్తాం. అలాగే నేను ఇక్కడికి వచ్చే ముందు మన సిద్ధరామేశ్వర టెంపుల్కి పోయేటప్పుడు ఆ గుడికి ఆ రోడ్డు కొట్టుకుపోయింది. తాత్కాలికంగా మరమ్మతు చేసినారు. దానికి ఒక 5 లక్షల రూపాయలు తాత్కాలిక మరమ్మతుకు ఇస్తూ 1,63,00,000 రూపాయలు అక్కడ పర్మనెంట్గా బీటీ రోడ్ ఎక్కడెక్కడ పోయిందో ఆ బీటీ రోడ్ వేసేందుకు కూడా పంచాయతీరాజ్ గారికి చెప్పడం జరిగింది. ఎస్టిమేట్ 1 crore 1,63,00,000 అది పూర్తిగా శాంక్షన్ ఇచ్చేయమని కూడా ఈ పంచాయతీరాజ్కి చెప్పడం జరిగింది. నేషనల్ హైవే పీడీ శ్రీనివాస్కు మాట్లాడి జిఎంఆర్ఆర్ మీరు చేసి అక్కడ టెంపుల్కి వచ్చేందుకు చర్చ్ ఎదురుగా ఇటు సైడ్ అటు సైడ్ సర్వీస్ రోడ్ 2 కూడా పర్మనెంట్ బీటీ రోడ్స్ చేసిన వాళ్ళు కూడా ఒక గంట లోపల ఎన్హెచ్ వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ లోకల్ బికును నాయకులకు చెప్పినాను, వాళ్ళతో ఉండి కోఆర్డినేషన్ చేసి అది కూడా తక్షణమే వర్షాలు తగ్గగానే ఇప్పుడైతే టెంపరవరీ పని చేయండి, వర్షాలు తగ్గగానే పర్మనెంట్ సర్వీస్ రోడ్ కూడా చేయాలని నేను ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆదేశాలు ఇచ్చి ఇంకా వేరే కామారెడ్డి అర్బన్లో అటు వెళ్తున్నాము చెప్పింది. అదే బేకూఫాడు ఆడు అమెరికాలో కోసం మాకు చెప్తాడా? ఇక్కడ రమ్మను ఫీల్డ్లో. ఇప్పుడు నేను ఫీల్డ్లో లేనా, నాకు 101 జ్వరం ఉంది ఇప్పుడు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు షబ్బీర్ సాబ్ అందరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉండాలా, ఆల్ మినిస్టర్స్, ఆల్ ఎమ్మెల్యే అంటే ఆ జ్వరం ఎటుపోయిందో అని ఫోన్ భయానికి వచ్చేసిన. కామారెడ్డి పట్టణంలోనే అయ్యప్ప ఆలయంలో గత నెల రోజుల నుండి శ్రావణమాస అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు స్వామివారికి హరీష్ శర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 500 నుండి 600 మంది భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షులు గంధ శ్రీనివాస్, కార్యనిర్వహణ అధ్యక్షుడు పట్నం రమేష్, ప్రధాన కార్యదర్శి గోనే శ్రీనివాస్, కోశాధికారి నారాయణ సేటు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఓంకారం అన్న, అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ బొందుగుల లక్ష్మీకాంతం గారు, ప్రసాద సేవా సమితి అధ్యక్షులు రాజేందర్ మరియు ఉష కార్యదర్శి రఘు కుమార్ మరియు ఆర్గనైజ్ సెక్రటరీ కూర శ్రీనివాస్, కోశాధికారి మోత్కూరు శ్రీనివాస్ మరియు వీరమల్లి శ్రీనివాస్, చీల శ్రీనివాస్, గంజి సతీష్, నీలరాజు పాల్గొన్నారు. తీస్తాను ఉన్నావా?
ఈరోజు శ్రావణ మాసం సంపూర్ణం చేసుకొని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో సర్వశాలేశ్వర భగవానుడికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏకాదశి రుద్రాభిషేకం, అన్న పూజ, ఆకుల పూజ మొదలుకొని 12 గంటల 30 నిమిషాలకు పూజా కార్యక్రమాలు మొదలుకొని 12 గంటల 30 నిమిషాలకు అన్నప్రసాదం ఇవ్వడం జరిగింది. అలాగే అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని తమ కుటుంబాలు ప్రకృతి బాగుండాలని అందరూ కోరుకొని పూజ చేయడం జరిగింది. అలాగే అయ్యప్ప అన్నప్రసాదం సేవా తరఫున అన్నప్రసాదం ఇవ్వడం జరిగింది. స్వామి అయ్యప్ప స్వామి. ఈరోజు సుమారు 500 మంది భక్తులు వచ్చి అన్నప్రసాదం స్వీకరించారు. అలాగే అయ్యప్ప స్వామి ఉపాధ్యాయులు అందరికీ ఉండాలని కోరుకుంటూ స్వామి స్వామి. కామారెడ్డి అయ్యప్ప ఆలయంలో గత నెల రోజుల నుండి శ్రావణమాసము అభిషేకాలు సర్వశాలేశ్వర స్వామికి ఎప్పటి మాదిరిగానే గత నెల రోజుల నుంచి అభిషేకాలు జరుగుతున్నాయి. ఈరోజు సమాప్తి సందర్భంగా ఈ యొక్క అభిషేకము నిర్వహించడం జరిగింది. ఇది మొదటి నుంచి జరుగుతున్న సాంప్రదాయం ప్రకారం ఈరోజు కూడా శ్రావణంలో జరిగింది. దీనిలోని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. గత నెల రోజుల నుంచి అభిషేకాలు మా యొక్క ప్రధాన పూజారులు అన్నయ్య శాస్త్రి మరియు రాజేష్ శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కావున ఈరోజు సమాప్తము అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించి స్వామివారి అభిషేకాలు తిలకించి వెళ్ళగలని కోరుతున్నాము. కామారెడ్డి పట్టణం వర్షంలో మునిగిన లోతట్టు ప్రాంతంలో పర్యటించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం, కామారెడ్డి పట్టణంలో వివిధ కాలనీలో ఇండ్లు నీట మునగడం, ఇళ్లలోకి నీళ్లు రావడం, రోడ్లన్నీ కొట్టుకుపోవడం ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. దీంతో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి లోతట్టు ప్రాంతాలలో తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ నిరుపేదలై అధిక నష్టానికి గురైన వారికి ఆర్థిక సాయం అందజేస్తూ వారికి భరోసా కల్పిస్తూ ధైర్యాన్ని నింపడం జరిగింది. అనంతరం R&B గెస్ట్ హౌస్లో సమీక్ష నిర్వహించడం. సమీక్షలో అధికారులకు ఆదేశాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం, వరద బాధితులకు సహాయక చర్యల్లో ముందు వరుసలో ఉండాలని కోరారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ భారీ వర్ష సూచనతో ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి, కలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయడం జరిగింది అన్నారు. వరదల కారణంగా శబరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక చేయడం జరిగిందని తెలిపారు. వరద నష్టంపైన ఎవరు కూడా ధైర్యపడొద్దు, రాష్ట్ర ప్రభుత్వంపై భరోసా ఉంచండి, ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందని. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ప్రతిపక్షాలు రాజకీయ చేయడం మాని ప్రజలకు మంచి చేసే విధంగా సలహాలు సూచనలు ఇస్తూ వారికి అండగా ఉంటూ సహాయపడుతూ ఉండాలని కోరారు. बदकम्मा कुंटा मेरे घर के बिल्कुल बैक साइड में रहता, तो उसके आगे गए तो सैलानी बाबा रहता, तो शब्बीर कॉलोनी भी बोलते मेरे नाम से भी है वो। अरे
అన్న కొంచెం వెనకని తీసుకుంటే అంతా देखने का से देख रहे सब इधर बोले देख ఎన్ని లక్షలు కావాలి ఈ మేయంలోనే కదా డ్రైనేజ్ అప్పుడు కట్టింది. ఎంత 27 crores ఈ 3-4 రోజుల నుంచి ఒక 30 నుంచి 50 సంవత్సరాల లోపల ఎప్పుడు పడని వాటర్ ఖమ్మం జిల్లా ములుగు, వరంగల్, మహబాద్ అలాంటి చోటతో సహా కామారెడ్డి ప్రాపర్లో కూడా 26 సెంటీమీటర్ వర్షం పడడం బహుశా చాలా సంవత్సరాల తర్వాత ఇంత భారీ వర్షం కామారెడ్డి పడడం. దాంట్లో సంతోషం ఏంటంటే చెరువులన్నీ నిండినాయి, బాధ ఏముందంటే ఆ చెరువులు నిండిన తర్వాత కొంచెం డ్యామేజ్ కూడా అయింది. దాంట్లో గత ప్రభుత్వం పొరపాటు వలన మన రామేశంపల్లి గ్రామంలో టోటల్ చెరువులనే ఎఫ్టీఎల్లోనే అక్కడ 2 bedroom డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి బీదోళ్ళకి ఇచ్చినారు. లాస్ట్ ఇయర్ కూడా మా ప్రభుత్వం లేకుండా నేను అక్కడ వెళ్ళి చెరువులు అంతా తిరిగి చెప్పినాము తప్పు అని. కానీ ఇప్పుడు 17 ఫ్యామిలీస్లో దాదాపు 45 మంది వాళ్ళని వెకేట్ చేసి స్కూల్లో పెట్టడం జరిగింది. దాని మీద అక్కడ వాళ్ళ డిమాండ్ ఏముందంటే ఇక మేము చెరువులో ఉండలేము, మాకు ఏదో ఒక గడ్డ మీద చెరువు నీళ్ళు కానీ వర్ష నీళ్ళు రాకుండా మా బతుకులు బాగా చేయాలని చెప్పినారు. దానికి డిపార్ట్మెంట్ ఇరిగేషన్ అండ్ కలెక్టర్ గారితో మాట్లాడితే వాళ్ళ ఒపీనియన్ కూడా అదే ఉంది. ఇక్కడి నుంచి వాళ్ళను ఈ డబుల్ రూమ్ వదిలేసి కొత్తగా కట్టియాలని నేను కూడా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాను. ఆ ఫ్యామిలీస్కు కొత్త చోట ల్యాండ్ అలాట్ చేసి ఇందిరమ్మ ఇల్లు 5-5 లక్షల రూపాయలు, ఎస్సీలు ఉంటే 6 లక్షల రూపాయల స్కీమ్లో వాళ్లకు మీరన్నా కట్టుకోండి లేకుంటే మేమన్నా కట్టిస్తామనే ఉద్దేశంతో చేసేయాలని నేను వెళ్ళి అక్కడ. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 74,000, వెండి 870 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్లీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.